कहा जा रहा है कि भारत सरकार जल्द एक कानून लाने वाली है, मीडिया रिपोर्ट्स हैं, जिसके तहत वक्फ बोर्ड एक्ट को बदल दिया जाएगा। मोदी हुकूमत वक्फ बोर्ड की ऑटोनॉमी को छीनना चाहती है। వక్ఫ్ బోర్డు ఆస్తుల సవరణ బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం రెడీ అయింది. వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరించేందుకు కేంద్రం సిద్ధమైందా? అపరిమిత అధికారాలకు చెక్ పెట్టబోతుందా? మహిళలకు వక్ఫ్ బోర్డులో ప్రాతినిధ్యం కల్పిస్తారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని లాక్కునే ప్రయత్నం చేస్తోందన్నారు ఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. వక్ఫ్ బోర్డుకు 9 లక్షల ఎకరాలకు పైగా భూమి ఉందని, ఆ ఆస్తుల్ని మొదటి నుంచి బీజేపీ వ్యతిరేకిస్తోందని అన్నారు ఓవైసీ. వక్ఫ్ బోర్డు ఉంది, అసలు వక్ఫ్ అంటే ఏంటి నిజంగా మన నాయకులకు తెలుసా? వక్ఫ్ బోర్డ్ చైర్మన్కి ఈ విషయం తెలుసా? వక్ఫ్ బోర్డ్ని నడిపించే వారికి తెలుసా అసలు వక్ఫ్ అంటే ఏంటి? వక్ఫ్ అంటే ఆపి ఉంచడము. ఇస్లామీయ షరియత్ ప్రకారంగా ఇస్లాముని అనుసరిస్తున్నటువంటి ఏ వ్యక్తి అయినా అల్లా మార్గంలో ప్రజల ఉపయోగం కోసం చేసినటువంటి దానాన్ని వక్ఫ్ ప్రాపర్టీ అని అంటారు. అది స్థిరాస్తులు కావచ్చు, చరాస్తులు కావచ్చు. వక్ఫ్ యొక్క ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎవరు కూడా అమ్మకూడదు, వాటిని కొనకూడదు, వాటిని లీజుకి ఇవ్వచ్చు, వాటిని అద్దెకి ఇవ్వచ్చు. వాటి ద్వారా వచ్చినటువంటి లాభాలను ముస్లిం సమాజ విద్య, ఉపాధి, వైద్యంపై, ముస్లిం బాటసారులపై, ముస్లిం సంక్షేమ పనులపై మనం ఖర్చు పెట్టాలి. వక్ఫ్ చేసినటువంటి ప్రాపర్టీని ఇది మా అత్తగారిది, ఇది మా అమ్మగారిది, తిరిగి ఇచ్చేయండి అని ఎవరు కూడా చెప్పకూడదు. ఒకసారి వక్ఫ్ చేసిన తర్వాత ఈ వక్ఫ్ అనేటటువంటి పద్ధతి ఎప్పటి నుండి వచ్చిందో చెప్తాను. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1632 నోట్ చేసుకోండి. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1632లో జంగే ఖైబర్లో ఉమర్ రదియల్లాహు అన్హు వారికి కొంత భూభాగం లభించింది. అప్పుడు ఉమర్ రదియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చేసి, ఓ ప్రవక్త, నాకు కొంత భూభాగం లభించింది, దైవ సాక్షిగా ఇంత విలువైనటువంటి ఈ భూభాగాన్ని నేను ఎప్పుడు కూడా పొందలేదు, దయచేసి మీరు చెప్పండి, ఈ ప్రాపర్టీని, ఈ భూమిని, ఈ స్థలాన్ని నేనేం చేయాలంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉమర్ రదియల్లాహు అన్హు వారికి సలహా ఇస్తున్నారు, అల్లా మార్గంలో దీన్ని వక్ఫ్ చేయండి, అల్లా మార్గంలో దీన్ని దానం చేయండి అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఒక కాస్ట్లీ ప్రాపర్టీని ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వారు దానం చేస్తూ చెప్పిన విషయం ఏంటంటే, ఈ వక్ఫ్ ప్రాపర్టీని ఎవరు కూడా అమ్మకూడదు, వారసత్వంగా తమ పిల్లలకు ఇవ్వకూడదు, బహుమతిగా కూడా ఇవ్వకూడదు. ఈ వక్ఫ్ ప్రాపర్టీ నుండి వచ్చినటువంటి లాభాన్ని ముస్లింల సంక్షేమం కోసం ఖర్చు పెట్టండి అని మొట్టమొదటిగా ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వారు ఒక కాస్ట్లీ విలువైనటువంటి స్థలాన్ని అల్లా మార్గంలో వక్ఫ్ చేయడం జరిగింది. ఇది వక్ఫ్ ప్రాపర్టీ. ఈరోజు కేవలం మన భారతదేశంలో వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయని మనం అనుకుంటున్నాం. ప్రపంచంలో చాలా చోట్ల వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఉదాహరణకి ఈజిప్ట్ ఖైరోలో అల్ అజహర్ యూనివర్సిటీ ఉంది. ఈ అల్ అజహర్ యూనివర్సిటీ ఈరోజు చెప్పాలంటే ఒక హార్వర్డ్ యూనివర్సిటీతో కూడా మనం పోల్చి చెప్పవచ్చు. ఈజిప్టు ఖైరోలో ఉన్నటువంటి అల్ అజహర్ యూనివర్సిటీలో ఎవరు చదివారండి? మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఫ్రీడమ్ ఫైటర్. మన భారతదేశానికి 11 సంవత్సరాలు విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అదే యూనివర్సిటీలో చదివారు. అది మొత్తం కూడా వక్ఫ్ ప్రాపర్టీ. అలాగే ప్రపంచంలో మొట్టమొదటి యూనివర్సిటీగా భావించబడేటటువంటి అల్ ఖరవియన్ యూనివర్సిటీ ఫాతిమా అల్ జహ్రీ దీన్ని స్థాపించారు. ఇందులో మెడిసిన్ ఉంది, ఇంజనీరింగ్ ఉంది, ప్రాపంచిక విద్య ఉంది, అరబిక్ గ్రామర్ ఉంది, అస్లీ తాలీం ఉంది, దీని తాలీం ఉంది. ఇది ఎక్కడ ఉంది? మొరాకో ఫేస్లో ఉంది. ఇది కూడా వక్ఫ్ ప్రాపర్టీ. సోదరులారా, సోదరిమల్లారా, ఈ విధంగా ముస్లింల విద్య, ముస్లింల ఉద్యోగ, ముస్లింల సంక్షేమ పథకాల కోసం ఎంతగానో వక్ఫ్ ప్రాపర్టీస్ కీలకంగా పనిచేశాయి. అయితే మన భారతదేశంలో వక్ఫ్ ప్రాపర్టీ ఎప్పుడు ప్రారంభమైంది? మన భారతదేశంలోని ఢిల్లీ సుల్తానుల కాలంలో 1206వ సంవత్సరంలో వక్ఫ్ ప్రాపర్టీస్ అనేవి ప్రారంభమయ్యాయి. 1954వ సంవత్సరంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి ప్రభుత్వంలో వక్ఫ్ చట్టాన్ని పార్లమెంట్లో పాస్ చేయడం జరిగింది. ఆ విధంగా ఇది సెంట్రలైజ్డ్ కేంద్రీకరణ అవ్వడానికి దోహదం జరిగింది. 1964వ సంవత్సరంలో ఈ చట్టాన్ని ఆధారంగా చేసుకొని సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ని స్థాపించారు. దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే వక్ఫ్ ఆస్తుల్ని పరిరక్షించాలి, వక్ఫ్ ఆస్తుల ద్వారా వచ్చేటటువంటి ఆదాయాన్ని చూడాలి, ఆ ఆదాయము సరిగ్గా ముస్లిం సమాజం కోసం ఉపయోగపడుతుందో లేదో చూడడానికి సెంట్రల్ వక్ఫ్
కౌన్సిల్ని భారత ప్రభుత్వం స్థాపించింది. ఆ తర్వాత వక్ఫ్ ఆస్తుల్ని డిజిటలైజ్ చేయడానికి వక్ఫ్ అసెస్మెంట్ సిస్టమ్ ఆఫ్ ఇండియాని కూడా ఒక కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఆశ్చర్యపోతారు, ఇది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు చూడండి, మన భారతదేశంలోని వక్ఫ్ ప్రాపర్టీస్ ఎంతో తెలుసా? అల్లాహు అక్బర్. ఈరోజు మేము పేదరికంలో ఉన్నాం, ఈరోజు మేము బలహీనంగా ఉన్నాం, ఈరోజు మా పిల్లలు, ముస్లిం పిల్లలు మంచి స్కూల్లో మంచి కాలేజెస్లో చదవలేకపోతున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అవ్వలేకపోతున్నారు, వారు గొప్పగా రాణించలేకపోతున్నారు. నిజంగా మన నాయకులు సరిగ్గా ఉన్నట్లయితే మనం ఎక్కడుంటాం? ఈరోజు చెప్పేటటువంటి విషయాన్ని నోట్ చేసుకోండి. ఆగస్టు 1, 2023 ద టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారంగా భారతదేశంలో ముస్లింలకు వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి అక్షరాల 9,40,000 ఎకరాల వక్ఫ్ ప్రాపర్టీ ఈరోజు భారతదేశంలో ఉంది. 8,70,000 వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి భారతదేశములో. అలాగే ఎంత ఆస్తి అంటే, మన కేవలం ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో 66,000 ఎకరాల వక్ఫ్ ప్రాపర్టీ ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో 25 ఎకరాల కంటే ఎక్కువ కేవలం కర్నూలు జిల్లాలో ఉంది. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే, ద టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో 31,000 వక్ఫ్ ప్రాపర్టీ ల్యాండ్ అనేది కబ్జాదారుల కబంధ హస్తాలలో ఉంది. ఈరోజు 31,000 ఎకరాల వక్ఫ్ ల్యాండ్ ఈరోజు కబ్జాకు గురైపోయింది. ఈరోజు చూసినట్లయితే మీకు కర్నూలు, అనంతపూర్, అదేవిధంగా వైజాగ్, ఈ విధంగా చూసినట్లయితే అనేక ప్రాంతాల్లో వక్ఫ్ ప్రాపర్టీ అనేది ఈరోజు కబ్జాకి గురైపోయింది. కేవలము తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్, తెలంగాణ వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్లో రిచెస్ట్ ప్రాపర్టీగా పరిగణించబడుతుంది. 5 లక్షల కోట్ల ప్రాపర్టీస్ కేవలం తెలంగాణలో ఉంది. కేవలం హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ 50,000 కోట్ల రూపాయలు. ఈ విధంగా చూసినట్లయితే ఈ వక్ఫ్ బోర్డ్ ఆస్తి గురించి మైనారిటీ మినిస్టర్ ఏవైతే ఉన్నారో, ఫార్మర్ మైనారిటీ అఫైర్స్ మినిస్టర్ నజ్మా హెఫతుల్లా, ఈమె చెప్పిన విషయం ఏంటంటే, భారతదేశంలో వక్ఫ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ని సరిగ్గా బిజినెస్లో ఉపయోగించినట్లయితే ప్రతి సంవత్సరము 12,000 కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. తద్వారా ముస్లింల విద్య, ముస్లింల ఉపాధి, ముస్లింల సంక్షేమ పనులలో చాలా అద్భుతంగా ముస్లింలను తీర్చిదిద్దవచ్చు. వక్ఫ్ ప్రాపర్టీస్ని గనక సరిగ్గా బిజినెస్లో ఉపయోగించినట్లయితే దానిపై వచ్చినటువంటి ఆదాయం ఎంతండి? 12,000 కోట్ల రూపాయలు అవుతాయి. కానీ ఏమైపోయింది మన పరిస్థితి? ఇది మినిస్ట్రీ చెప్పే విషయం. కేంద్ర ప్రభుత్వం మైనారిటీ ఆఫ్ అఫైర్స్ మినిస్టర్ నజ్మా హెఫతుల్లా చెప్పినటువంటి విషయం. మరొక మినిస్టర్ చెప్పారు, మైనారిటీ అఫైర్స్ యొక్క మినిస్టర్ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఏం చెప్పాడు అంటే, ప్రస్తుతం భారతదేశములో రికార్డ్ అయినటువంటి వక్ఫ్ బోర్డ్ ఆస్తుల్ని మనం బిజినెస్లో పెట్టినట్లయితే దాని యొక్క ఆదాయము ప్రతి సంవత్సరము 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చే అంత పొటెన్షియల్ కలిగి ఉందని అధికారికంగా కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి విషయాలు. అయినా మన పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇక మీకు చెప్పాల్సినటువంటి అవసరము లేదు. హుసేన్ షా వలీ దర్గా ఏదైతే హైదరాబాద్లో హుసేన్ షా వలీ దర్గా ఉందో, దాదాపుగా 9 నుండి 10,000 కోట్ల రూపాయల వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీని ఒక బడాబాబు, ఒక పెద్ద నాయకుడు దాన్ని కబ్జా చేసుకున్నట్లయితే పరిస్థితి కోర్టులో నడుస్తూ 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 చివరికి సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు వక్ఫ్ బోర్డ్ ఓడిపోయింది. ఏ వ్యక్తి అయితే కబ్జా చేసుకున్నాడో ఆ వ్యక్తి గెలిచాడు. దాదాపుగా 9,000 నుండి 10,000 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి హుసేన్ షా వలీ దర్గా యొక్క ప్రాపర్టీ. ఇది పరిస్థితి. ఇలా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ప్రతి చోట కూడా పరిస్థితి ఏంటంటే, ఈరోజు ముఖేష్ అంబానీకి లీజ్కి ఇవ్వడం జరిగింది. దాదాపుగా 5,000 గజాలు ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే 27 అపార్ట్మెంట్ అంటారు మహారాష్ట్ర ముంబైలో, కొన్ని కోట్ల రూపాయల ప్రాపర్టీని లీజ్కి ఇవ్వడం జరిగింది. ఈరోజు విండన్ మనోహర్ హోటల్, బెంగళూరులో ఉన్నటువంటి మనోహర్ హోటల్ ఏదైతే ఉందో 600 కోట్ల విలువ చేసేటటువంటి వక్ఫ్ ప్రాపర్టీని ఒక హోటల్ కోసం ఇవ్వడం జరిగింది ఒక ముస్లిం ఇతరునికి. అతడు ఎంత అద్దె చెల్లిస్తాడో తెలుసా? ప్రతి నెల 12,000. నౌజుబిల్లా మిన్ జాలిక్. ప్రతి నెల 12,000 ఇస్తున్నాడు. ఇలాంటి పరిస్థితి. సచార్ కమిటీ 2 ఆక్రమణలను తెలియజేసింది. ఆ విషయం ఏంటంటే, భారతదేశంలో వక్ఫ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో కొంతమంది కబంధ హస్తాలు బడాబాబుల చేతిలో ఉన్నాయి. మరికొన్ని ఏవైతే ఉన్నాయో వారు రికార్డులను నమోదు చేయట్లేదు. ఇంకో విషయం ఏంటంటే, దాని అద్దె వారు చెల్లించట్లేదు. ఈ విధంగా వీరి వెనక పెద్ద
పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్స్, పోలీస్ ఆఫీసర్స్, ఈ విధంగా అంతెందుకండి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వం ఉందో వక్ఫ్ బోర్డు యొక్క రికార్డులు హజ్ హౌస్ నుండి తీసుకెళ్ళి వేరే ఎక్కడో పెట్టేసి గదికి తాళం వేసేసి ముందు ఏదైతే అసెంబ్లీలో చర్చ జరిగిందో అప్పుడున్నటువంటి రికార్డ్స్ తర్వాత రికార్డ్స్కి భూమి ఆకాశాలంత వ్యత్యాసం ఉంది. ఏమైపోయింది మన పరిస్థితి? నిజంగా వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ అంతా ఇంత కాదు. ఈరోజు భారతదేశ రికార్డ్స్లో ఉన్నాయి. ఇండియాలో ఉన్నటువంటి ఏదైతే రైల్వే ప్రాపర్టీ ఉందో, డిఫెన్స్ ప్రాపర్టీ ఉందో, ఆ తర్వాత థర్డ్ లార్జెస్ట్ ప్రాపర్టీ ఏదైనా ఉందంటే అది వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ. ముస్లింల వారసత్వంగా వచ్చినటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ యొక్క పరిస్థితి ఈరోజు ఎలా ఉందంటే నిజంగా కంచే చేనుని మేసిన చందంగా ఎవరిపైతే నమ్మకం కలిగి ఉన్నామో వారే ఆ ప్రాపర్టీపై కన్నేసి ఈరోజు పరిస్థితి ఎంత తారుమారైపోతుంది ఒక్కసారి ఆలోచించండి. ఈ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ కనీసం ఇందులో ఒక 10% పై మనం ఫోకస్ చేసినట్లయితే వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ ద్వారా వచ్చేటువంటి డబ్బుల్ని, దాని యొక్క సంపాదనని ముస్లింల విద్య సంక్షేమం కోసం ఖర్చు పెట్టినట్లయితే నిజంగా అమెరికాలో ఉన్నటువంటి హార్వర్డ్ యూనివర్సిటీ ఉందో అది 440 కోట్ల రూపాయలు. యూకేలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఉంది, 8,000 కోట్ల రూపాయలు. అలాంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలు, అలాంటి హార్వర్డ్ యూనివర్సిటీలు ముస్లింల ప్రాంతంలో ప్రతి జిల్లాలో ఒకటి కట్టవచ్చు ఒకవేళ వక్ఫ్ బోర్డు యొక్క ధనాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసినట్లయితే, వక్ఫ్ బోర్డుపై సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే. కానీ ఈరోజు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మనం చూస్తున్నాం వక్ఫ్ బోర్డు యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు మనం చూస్తున్నాం నిజంగా ఎవరైతే కబ్జా చేసి వక్ఫ్ బోర్డు పట్ల ఎవరైతే ఈరోజు వారు తమ కబంధ హస్తాల్లో పెట్టుకొని బడా వ్యక్తులతో పాటు వారు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారో ఒక్క హదీస్ చెప్పి ఈ చాప్టర్ని నేను ముగిస్తాను. ఆ విషయం ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో 2 వ్యక్తులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చారు. ఒక వ్యక్తి అంటున్నాడు ఈ భూమి నాది, మరో వ్యక్తి అంటున్నాడు ఈ భూమి నాది. ఇద్దరు కూడా వాదులాడుకుంటూ ఈ భూమి నాదంటే నాది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు రావడం జరిగింది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇద్దరి విషయాలు విన్నారు. ఒక వ్యక్తి ప్రజెంటేషన్ స్కిల్స్ బాగా ఉన్నాయి, బాగా ప్రజెంట్ చేశాడు, మరో వ్యక్తి సరిగ్గా చెప్పలేకపోయాడు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే ఈ వ్యక్తి ఇతనికి ప్రజెంటేషన్ స్కిల్స్ బాగా ఉన్నాయి, బాగా చెప్పాడు, ఈ భూమి తనదే అన్నట్టుగా ఆధారాలు ఉన్నట్టుగా నిరూపించేశాడు, కాబట్టి నేను ఈ భూమిని ఇతనికి ఇచ్చేస్తున్నాను. రెండో వ్యక్తి సరిగా ప్రజెంట్ చేయలేకపోయాడు, అలా అని రెండో వ్యక్తి తప్పు ఇతడు ఒప్పు అని నేను చెప్పట్లేదు. నేను బాహ్యపరంగా చూశాను, ఈ వ్యక్తి బాగా చెప్పగలుగుతున్నాడు, మరో వ్యక్తి బాగా చెప్పలేకపోతున్నాడు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఏ భూమి ఏ జాగనైతే తీసుకొని ఇక్కడ నుండి మీరు వెళ్ళిపోతున్నారో అది జహన్నం కా తుకుడా, నరకములో ఉన్నటువంటి ఒక స్థలాన్ని మీరు తీసుకెళ్తున్నారు, జాగ్రత్త అని చెప్పగానే ఎవరి హక్కులోనైతే ఆ భూమి ఇవ్వడం జరిగిందో ఆ వ్యక్తి అన్నాడు ఓ ప్రవక్త వద్దు ప్రవక్త, ఆ జహన్నం కా తుకుడా నాకొద్దు, నరకం యొక్క భూభాగం నాకొద్దు ఓ ప్రవక్త అనగానే మరో వ్యక్తి అన్నాడు ఓ ప్రవక్త ఇది నాకు కూడా వద్దు ప్రవక్త అని. ఇద్దరు కూడా నాకు వద్దని వాదులాడుకున్నారు. ఆ తర్వాత ఆ భూభాగాన్ని వారు చెప్పారు ఇది అల్లా మార్గంలో మేము ఇచ్చేస్తున్నాం అని చెప్పారు. అల్లాహు అక్బర్. ఇది తఖ్వా, ఇది దైవ భీతి. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు ఎవరైతే ఇతరులకు సంబంధించినటువంటి ఒక్క గజం భూభాగాన్ని గనక కబ్జా చేసినట్లయితే రేపు కియామత్ రోజు 7 భూభాగాల భారాన్ని అతని యొక్క మెడలో కంఠపాసంగా వేయడం జరుగుతుంది. ఈరోజు మనం చూస్తున్నాం ఎవిడెన్సెస్, గవర్నమెంట్, పొలిటికల్ పవర్, పోలీస్ పవర్ చూపించి ఈరోజు వక్ఫ్ బోర్డు యొక్క ఆస్తుల్ని కబలించేటటువంటి ఎవరైతే రాబందులు ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించాలి. ఎవరైతే ఆ స్థానంలో చైర్మన్గా పనిచేస్తున్నారో వారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఆ పదవిలో న్యాయం చేయనట్లయితే బేషరతుగా ఆ పని వదిలేసి వేరే పనిలోకి వెళ్ళాలి. ఎందుకంటే ముస్లింల వారసత్వంగా వచ్చినటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీలో ముస్లింల సంక్షేమ పనులు ఏం జరుగుతున్నాయి ఒక్కసారి ఆలోచించుకోవాలి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది.
బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.